సీజన్ 8 మొత్తం స్టార్టింగ్ నుంచి చూస్తున్నా చూస్తున్నారు కదా. మీకు ఎవరు ఆడ బాగా నచ్చింది? మగాడాలే జెంట్లే నిఖిల్ నబిల్ పృథ్వీ గారు స్టార్టింగ్ లో కొంచెం తగ్గాలని ఇప్పుడు ఇంప్రూవ్ అయ్యారు. పృథ్వీ గారు ఈ లేడీ వస్తే మా అమ్మాయి యశ్మి బాగా ఫైట్ ఇచ్చారు. వాళ్ళు లేడీపులే వాళ్ళు నిఖిల్ గారు రబిల్ గారు బాగా ఫైట్ ఇచ్చారు. ఏం నచ్చింది నిఖిల్ ఆటలో? మీకు ఏం నచ్చింది? ఫస్ట్ ఎనర్జీ జాస్తి ఎన్ని టాస్క్లు ఆడితే అన్ని టాస్క్ ఎనర్జీ ఉంది బాగా. ఇది అదే గెలుస్తారు 100%. ఎన్ని టాస్క్లు ఆడినా ఛాన్స్ రాకపోవాలి కానీ అంతేకాని వాళ్ళు కొంచెం సపోర్ట్ ఏమో షోలో కొంచెం తగ్గింది. ఫస్ట్ అంతా సరే ఈ మా వాళ్ళు ఎట్లా చాపకి ఏమో ఇలాగే వాళ్ళు కొంచెం తగ్గేసి చెప్పిందాము దాంట్లో చూసుకుంటాము. ఫస్ట్ తర్వాత వెబ్సైట్ వచ్చిన తర్వాత మేము ఇది చేసుకుంటాము. ఈ సీజన్ 8కి ఎవరు విన్నర్ అయితే కరెక్ట్ అనుకుంటున్నారు మీ వరకు? మీరు ఛాన్సెస్ ఉంది నలుగురు అని చెప్తారు. నిఖిల్ నబిల్ ఏడు వస్తే యశ్మి ప్రేరణ జనాలు ఈ నలుగురిలో ఎవరికి విన్నర్ అవ్వాలనుకున్నారు? ఓకే. ఇక యశ్మి చిన్నప్పటి నుంచి ఈ ఇండస్ట్రీ రావడానికి ఎన్ని కష్టాలు పడ్డారు? వాళ్ళు మేము ఈ పని చేయాలి, షో పోవాలి, షో చేయాలంటే మీరు ఏం చెప్తాను సరే వాళ్ళ మమ్మీ ఎట్లా ఓకే మేము చేయాలి పోతాము. మమ్మీ అవునా సరే మంచి పనినా చేయాలి. మమ్మీ సపోర్ట్ బాగా, మమ్మీ సపోర్ట్ బాగా. ఈ ఇండస్ట్రీ వచ్చేదానికి మా మమ్మీ సపోర్ట్. ఓకే. మీరు మీరు తక్కువ సపోర్ట్? మాదంతా సార్ మాది వేరే టెన్షన్ టెన్షన్ మేము మాది ఏముంటే వాళ్ళకి ఏమన్నా కావాలి అదంతా మేము చూసేది. సాయంత్రం వస్తాము మా జట్లో కోసుకొని బాగా మాట్లాడేది అంతే. మా టెన్షన్ మాకు అంతా చూసుకోవడం అన్నదే మా వైఫ్. అవును. ఇక అందరూ వస్తేనే ఏమైనా కావాలా అది అంటే ఆ మమ్మీ దగ్గర చెప్తారు. మమ్మీ ఎట్లా చేయాలి నైట్ పోతాను మా మమ్మీ పర్మిషన్. మా దగ్గర ఎవరు వచ్చి ఇలా కావాలా ఇలా ఇది కావాలా ఇలా పర్మిషన్ ఏం చెప్పాలి ఏం పోయేతాడో ఏమైనా ఉంటే అమ్మాయి పోయేసి వస్తాము పోతాము. ఓకే. ఇప్పుడు యశ్మి వాళ్ళ బ్రదర్ ఎలా ఉంటుంది మార్నింగ్? చిన్నవాడు కదా, సెకండ్ ఇయర్ ప్రీతి ఉంది. ఉదాహరణంటే ఫస్ట్ నాకే నేను చూస్తే చాలా మమ్మీ ఇంకా నన్ను ఆశ్రయిస్తారు. మమ్మీ సెకండ్ థర్డ్ బ్రదర్ అంటే ఓకే కదా. అందుకే ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ వెళ్ళిన తర్వాత కొంచెం గేమ్ డిస్టర్బ్ అయింది అంటున్నారు అందరూ. మీకేమనిపించింది? అదే ఏమంటే వైట్ కార్డ్ అందరూ వస్తుంది కదా, ఇది పాత్రలో ప్లస్ కన్నడ గారు చేస్తున్నారు. అవును. అదే వాళ్ళ టార్గెట్, అదే టార్గెట్ చేశారు. మా టీము వైట్ కార్డ్ టీమ్ వినాలి. అది గౌతమ్ ఈ కన్నడ బ్యాచ్ అనేది తీసుకొచ్చాడు. ప్రతి నామినేషన్ మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళు రెడ్డి గారు, ఈ అవినాష్ గారు, ఈ ఈరోజు గ్రూప్ ఉంది. వాళ్ళు డిసైడ్ చేసేది. వాళ్ళు సపోర్టింగ్ గంగావకు చెప్పేది. ఆ గంగావారు వాళ్ళు చెప్పేది. వాళ్ళు ఏం మాట్లాడతామో ఏమి తెలియదు మాట్లాడారు. వాళ్ళు సరే లేదు చేస్తారు. వాళ్ళు తెలియలేదు చెప్పేస్తారు. అది వచ్చేసి వైట్ కార్డ్ మేము ఒక వీక్ టాస్క్ అంతా వాళ్ళే విన్నారు. అవును. ఒక వీక్ ఫస్ట్ వీక్ ఏం టార్గెట్ ఇచ్చారు ఏమి ఈ కాకపోయారు. అవును. అన్నీ ఆమెకే ఇద్దరు మాట్లాడితే
గౌతమ్ కొంచెం ఎక్కువ అంటే గౌతమ్ కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అంటారు జనాలు, మీకు అనిపించిందా? ఏమైనా మ్యాట్ వస్తే అంతేనే కానీ లేకుంటే నేను నిన్న చూస్తుంది కదా, ఏం వాళ్ళు వాళ్ళు బాగా వస్తూ ఉంటారు, ఏమైనా కావాలన్నా తీసుకొని తింటారు అంతేనే. ఏమైనా మ్యాట్ వస్తే ఈ ఓటింగ్ టైంలో అది వచ్చేది. ఓటింగ్ టైంలో ఏమైనా నామినేషన్ టైంలో అది ఏమవుతుందంటే వీళ్ళు చెప్పేది అడుగుతారు, వాళ్ళు ఏమో రీజన్ ఇస్తారు, వీళ్ళు ఆపోజిట్ ఏమన్నా ఏం చేస్తున్నాను, ఏమి మాకేం నామినేషన్ చేస్తున్నారు, అదే అది ఇస్తే వాళ్ళు ఏమో. అంటే ఎస్పీకి గౌతమ్కి అస్సలు పడదు ప్రతి నామినేషన్ లో కానీ ప్రతి సిచ్యువేషన్ లో కూడా. మీకు ఎలా అనిపించింది ఒకసారి? ఫస్ట్ ఇప్పుడు అంత ఆటలు లేవు. ఫస్ట్ దినాల్లో 2-3 వీక్స్ ఒకరు పైన ఒకరు చేస్తారు. ఇప్పుడు అందరూ చెట్లు ఫ్రెండ్షిప్ లో మాట్లాడుతున్నారు. మీకేమనిపించింది అసలు? ఏంద్రే ఇలా చేస్తున్నాడు? అసలు వీడు టెన్షన్ ఒక మాట మాట్లాడతారు, వాడు మాట్లాడతారు. అది గేమ్ అది అంతే. మేము కరెక్ట్గా ఉంటాను, వీడు వాడు మేము కరెక్ట్గా ఉంటాను, నీవు చేసేటంటే నా నామినేషన్ చేసేటంటే ఏమైనా ఉంటాయి కదా నామినేషన్ చేసేది. ఏం లేకుంటే నా ఓకే ఎట్లా చేస్తారు? అదే ఇప్పుడు అందరూ ఫ్రెండ్లీగా ఉన్నారు. గౌతమ్, నబీల్, నిఖిల్, పృథ్వీ గారు అందరూ ఫ్రెండ్లీ కదా మాట్లాడుకునే. అంటే ఇప్పటికీ కూడా అదొక బ్యాచ్ ఇదొక బ్యాచ్ గా ఆడుతున్నారు. ఇప్పుడు లేవు, ఇప్పుడు అట్లా లేవు. ఇప్పుడు అందరూ కలిసి ఆడుతూ ఉంటారు, ఇండివిజువల్ గేమ్ ఆడుతూ ఉంటారు. ఈ అవినాష్, వేణి గారు, ఈ ముగ్గురు చేస్తారు ఉంటారా. అది ఇస్తే అందరూ కలిసి గేమ్ ఆడాలి, ఏం వస్తే గేమ్ ఆడాలి. ఆమె తర్వాత మాట్లాడేది ఉంటుంది. ఓకే, చివరిగా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళారు, మీ ఫీలింగ్స్ అసలు మీ అమ్మాయి ఎలా ఆడుతుంది ఏంటనేది మా ప్రేక్షకులకు చెప్పండి. అమ్మాయి బాగా ఆడుతూ ఉంటారు, అందరూ లోపల చూసుకుంటారు, డైరెక్ట్గా మాట్లాడినాను, అంతా చేసినాను, బాగా ఆడుతూ ఉంటాడు, బాగా ఖుషి అయ్యారు అందరికీ. మా అమ్మాయికి ఎవరు బాగా ఆడతారో వాళ్ళకి సపోర్ట్ చేయండి, మా అమ్మాయి బాగా ఆడితే అమ్మాయికి సపోర్ట్ చేయండి. రిక్వెస్ట్ చేస్తాను అంతే, ఎవరు బాగా ఆడితే వాళ్ళకి సపోర్ట్ చేయాలి. అమ్మాయి బాగా ఆడితేనే సపోర్ట్ చేయాలి. 100% బాగా ఆడుతుంది కదా, ఆడపిల్ల అయితే వచ్చింది, మీ సపోర్ట్ ఉంటేనే వాళ్ళకి ఎనర్జీ వచ్చేది, సపోర్ట్ ఉంటేనే ఎనర్జీ వచ్చేది, దానికే సపోర్ట్ చేయండి అందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.